హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మన గార్డెన్ తీసేసిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ అయితే నేను ఇస్తా అని చెప్పాను కదండి. సో మన గార్డెన్ తీసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయించాము అంటే ఇదిగో చూడండి. మేము ఈ ప్లాంట్స్ అన్నీ పెట్టేటప్పుడు ముందు వాటర్ ప్రూఫ్ పెయింట్ అయితే 2 times వేసామండి. సో అదంతా అయితే ఇలా బ్రేక్ చేయిస్తున్నాం అన్నమాట. మొత్తం అది సుత్తితో కొడుతుంటే ఇలా వచ్చేస్తుంది మొత్తము. సో దాని ఇలా చేయడానికి మళ్ళీ మేము ఒక 2 మెంబర్స్ని పెట్టుకొని 1 day మొత్తం దీన్ని అయితే ఇలా కొట్టించామన్నమాట. సో అదంతా క్లీన్ చేస్తున్నారు. ఈవిడ కొట్టడం 1 side, తను 1 side. సో సెకండ్ డే అంటే ఒక 2 days తర్వాత ఇలా చేయించామన్నమాట. చూడండి, ఇదంతా వాటర్ ప్రూఫ్ పెయింట్ అన్నమాట. మేము 2-3 times వేసాము. సో అది ఇలా ఒక లేయర్ లాగా అయితే ఫామ్ అయిందనమాట. సో ఆ లేయర్ మొత్తాన్ని ఏంటంటే మేము సేఫ్టీ పర్పస్లో ఫ్లోరింగ్ లాగించలేదు కదా అని చెప్పి కోటింగ్ అయితే 2-3 times అయితే వేయడం జరిగిందనమాట. సో దానివల్లే మనకి ఎక్కడ వాటర్ అయితే లీకేజ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏంటంటే అది మొత్తం వీళ్ళైతే ఇలా బ్రేక్ చేసి మళ్ళీ ఫ్లోరింగ్ లాగాలి అంటే హోల్స్ అయితే పెట్టాలి అంట. సారీ, హోల్స్ మీన్స్ మీకు చూపిస్తాను చూడండి. ఇలా అక్కడక్కడ ఇలా చేశారనమాట, ఘాటులాగా పెట్టడం. సో అలా పెట్టేసి మొత్తం నీట్గా అయితే మిద్దె అయితే కడిగేస్తున్నారు. సో వీళ్ళిద్దరిని 1 day అయితే ఈ వర్క్ కోసమే పెట్టుకున్నామన్నమాట. ఇంకా అలా మొత్తం చేసి ఇలా ఘాట్లు పెడితే ఏంటంటే స్లాబ్ లాగినప్పుడు గట్టిగా పట్టుకునిద్దంట. సో ఆ పర్పస్తో వచ్చిన వాటికి చాలా నీట్గా అయితే తీసేశారనమాట మేము వేసిన వాటర్ ప్రూఫ్ పెయింట్. సో ఇప్పుడైతే ఇలా అయితే మొత్తం కడిగేస్తున్నారనమాట. మా వారు ఒక సైడ్ వర్క్ చేస్తున్నారు, పాపం ఒక సైడ్ ఇది కూడా చూసుకుంటూ ఉన్నారు. సో 2 ఆల్టర్నేటివ్గా చేస్తూ ఉన్నారనమాట. కానీ ప్లాంట్స్ ఏదైనా మళ్ళీ నేను సజెస్ట్ చేస్తున్నాను, టెర్రస్ గార్డెన్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ప్రాపర్గా ఇవన్నీ ముందుగా పెట్టుకొని ఆఫ్టర్ దట్ ఇదంతా క్లియర్ అయిపోతేనే అలా చేయండి, గార్డెన్ పెట్టుకోండి. లేదంటే ముందు గార్డెన్ పెట్టుకొని ఇదంతా లేకుండా అయితే అసలు చాలా కష్టం అన్నమాట. ప్రతీది వెతుక్కోవాలి, ప్రతీది అసలు చాలా టఫ్ అయిపోతుంది సిచ్యువేషన్ అయితే. సో మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం అన్నమాట. సో ఫైనల్గా 1 time కడగడం అయితే అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం అయితే మళ్ళీ నీట్గా కడుగుతున్నారనమాట. స్లాబ్ వేయాలంటే నీట్గా ఉండాలి అని చెప్పెళ్ళారు. సో సిమెంట్ ఇవి బ్యాగ్స్ అయితే ఇక్కడ వేయించేసామన్నమాట. ఇప్పుడు ఇక పైన ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు వాళ్ళు. సో నేను చూపిస్తా, ఎక్కుతున్నా అన్నమాట ఇప్పుడే. సో చూడండి, సరిపోయినాయా వీళ్ళు ఇసుక అక్కడక్కడ కుప్పలు అయితే కొంచెం అయితే పోసేసుకున్నారనమాట. ఆల్రెడీ వర్క్ మార్నింగే వచ్చి స్టార్ట్ చేసేసారు. ఇది నెక్స్ట్ డే అన్నమాట. సో వర్క్ అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళకి నేను టీ ఇచ్చా అనమాట. పాపం తాగుతున్నారు టీ అయితే. మరీ 9 o'clock అయింది. సో టీ ఇస్తే కొంచెం బూస్టప్గా ఉంటుందని చెప్పి ఇచ్చా అనమాట. సో ఇక అయితే స్టార్ట్ చేస్తారు వీళ్ళు ఈ వర్క్ అంతా. ఇది మనది ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి ఇది సిమెంటు కొంచెం ఫిక్స్డ్ ఎక్కువ కలుపుతున్నారనమాట. మాది మినిమం 10 years అయ్యింది. సో దానికోసం 10 years అంటే ఓల్డ్ బిల్డింగే అనమాట. కొంచెం ఇప్పుడు ఈ ఫ్లోరింగ్ లాగేటప్పుడు ఈ సిమెంట్లో ముందుగానే వీళ్ళు ఒక బకెట్లో ఈ ఫిక్స్డ్ సిమెంట్ మొత్తం కలుపుకొని, మీకు అది ఒక క్లిప్ నేను చూపిస్తాను, కలిపి ముందు అది ఒకళ్ళైతే అదిగో చూడండి, ముందు ఈ బకెట్లో సిమెంట్ కలుపుకొని ఈ ఫిక్స్డ్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం దాన్ని అయితే ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నారనమాట. మిక్స్ చేసేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేశారు. చూడండి బబుల్స్గా వాటర్ ఎలా ఇక్కడ ఉందో. సో ఇదంతా ఫిక్స్డ్ కలిపిన సిమెంట్ వాటర్ అనమాట. అది ఫ్లోరింగ్ మొత్తం పోసేసాడు తను. సో తర్వాత 1 by 1 ఇలా కట్టలు కట్టుకున్నట్టుగా వీళ్ళైతే ఇలా చేసేస్తున్నారనమాట ఫ్లోరింగ్.
నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్లోరింగ్ లాగడం అయితే. సో ఇదే అన్నమాట. ఇంకా దీని తర్వాత ఇంకా వర్క్ అయితే చాలా ఉంది మాకు. ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తా అన్నమాట. ఇదంతా ఫిక్సిట్ కలిపిన వాటరేనండి. సో ఇది మొత్తం ముందుగా ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇందాక చూపించాను కదా, అదనమాట. సో దీని మీద వీళ్ళు ఇక ఫ్లోరింగ్ లాగుతున్నారు అన్నమాట. ఇలా ఏంటంటే చాలా గట్టిగా ఓల్డ్ బిల్డింగ్ కదా, చాలా స్ట్రాంగ్గా వేసిన సిమెంట్ పట్టుకునిద్ది అంట. నేను మా వారిని అడిగాను ఎందుకు అలా కలుపుతున్నారు అంటే తను నాకు చెప్పారనమాట. ఇది ఓల్డ్ బిల్డింగ్ కదా, సో అందుకని కొంచెం ఎక్కువ మోతాదులో అయితే ఫిక్సిట్ కలిపారు అని. కానీ బై లక్ ఏంటంటే మొన్నటిదాకా వర్షాలు బాగా పడినాయి కంటిన్యూస్గా, మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఈరోజు అయితే వర్షం లేదు, కొంచెం ఎండ అయితే వచ్చేసిందనమాట. ఈ ఒక్కరోజు వర్షం లేకుండా ఉంటే మన ఫ్లోరింగ్ సేఫ్ అనమాట. రేపటి నుంచి మనం వాటర్ పోయకుండానే వర్షం వాటర్తో క్యూరింగ్ అయితే అయిపోయిద్ది. ఈ ఒక్కరోజు వర్షం అయితే ఉండకూడదు అనుకుంటున్నాను నేను. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ టైంకి అయితే ఆఫ్ అయితే అయిపోయింది. నేను మినిమం 2-3 కల్లా అయిపోతుంది అనుకున్నా. చూడండి మా బాబు వేషాలు పక్క బిల్డింగ్ మీద. కానీ దగ్గరగా వీళ్ళకి మినిమం ఈవినింగ్ దాకా అయితే పట్టిందండి. అసలు నేను ఏదో అనుకున్నాను కానీ చాలా వర్క్ ఉందండి వీళ్ళది. సో మేమేంటంటే మళ్ళీ దీనికి మాకు లైన్స్ కావాలి, బాక్సుల టైప్లో కావాలి అని చెప్పి నేను డిజైన్ బాక్సుల్లా కావాలి అని చెప్పి నేను చెప్పాను అనమాట. ప్లెయిన్గా వద్దు, ఇలా కావాలి అన్ని లైన్స్ కొట్టమని చెప్పాను. సో వీళ్ళు ఇదంతా అసలు ముందు లెవెల్ వాటర్ ఎక్కడ ఆగకూడదు అని స్టార్టింగ్ దగ్గర నుండి చెప్తూనే ఉన్నాను. ఎక్కడ పైనుండి వాటర్ పోస్తే డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోవాలి అని ఫస్ట్ నుంచి అయితే నేను మెన్షన్ చేస్తూనే ఉన్నాను వీళ్ళకి. సో అట్లానే చేశారండి. ఎందుకంటే మన ఈ టెర్రస్ గార్డెన్ కదా, మనం మొక్కలు ప్లాంట్స్కి వాటర్ తరచూ పెడుతూనే ఉంటాం కాబట్టి సో పోసిన వాటర్ పోసినట్టు వెళ్ళిపోతేనే, ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతేనే మనం ఎంత వాటర్ పోసినా స్లాబ్ అయితే లాగదు. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం ఒక 4-5 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాటర్ ప్రూఫ్ పెయింట్ వేసుకుంటే సేఫ్ అన్నమాట మనకి. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఒక 2 లేయర్స్ అయితే వేయాలి వాటర్ ప్రూఫ్ పెయింట్. మొత్తం ఫెన్సింగ్ అయిపోయిన తర్వాత మొక్కలు ఇటు సర్దేటప్పుడు అయితే వేస్తామన్నమాట. సో లైన్స్ అయితే కొడుతున్నారు వీళ్ళు. నేను ఇలా అడిగానండి, లైన్స్ అని చెప్పాను కదా ఇందాక. సో ఇలా బాక్సుల టైప్లో లైన్స్ అన్నమాట. కొంచెం లుక్ ఇలా ప్లెయిన్ కన్నా ఇలా బాగుంది, అందుకని నేను ఇలా బాక్సుల టైప్లో కొట్టమన్నా అన్నమాట. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. సో ఫైనల్గా ఈరోజు అయితే ఫ్లోరింగ్ అయితే అయిపోయింది. ఫ్లోరింగ్ అయితే కంప్లీట్ చేసేసారు. వర్షం అయితే రాలేదు. ఈ ఒక్క నైట్ వర్షం పడకుండా ఉంటే రేపు మార్నింగ్ నుంచి ఎంత పడినా ఓకే, ఏం కాదు. ఈ ఒక్క రోజుకి పడకుండా ఉండాలి మనకు వర్షము. సో ఫైనల్గా స్లాబ్ అయితే వేసేసామండి. సో ఇది మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత అన్నమాట. మేము మొత్తం మళ్ళీ మనవి ఉన్నాయి కదా, మొత్తం కింద స్టాండ్స్ మొత్తానికి మళ్ళీ పెయింట్ అయితే సెల్ఫ్గా వేసుకుంటున్నామండి. ఎవరిని పిలవలేదు. మా వారు కూర్చొని
ఒక పక్క వర్క్ చేసుకుంటున్నారు, ఒక పక్క ఈ వర్క్ చేశారనమాట. తను కూర్చొని నిదానంగా మొత్తం అయితే ఇలా అయితే స్టాండ్స్ మొత్తం తనైతే వేసేసారనమాట. తను ఒక్కళ్ళే వేశారండి, ఎవ్వరు వేయలేదు. తనే సెల్ఫ్గా, తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటి వర్క్స్ చేసుకోవడం, సెల్ఫ్గా తన పని తను చేసుకోవడం తనకి చాలా ఇంట్రెస్ట్. సో మొత్తం సెల్ఫ్ అయితే ఇలా మొత్తం స్టాండ్స్ అన్నీ వేసేసాడు. మినిమం దగ్గరగా ఒక 200 అబోనే ఉన్నాయి అన్నమాట స్టాండ్స్ అయితే మొత్తం వేసారు. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, అవి కూడా వన్ బై వేస్తూ ఉన్నారు. తన వర్క్ ఇది రెండు చూసుకుంటూ వేసుకుంటున్నాడు అనమాట ఫ్రీ టైంలో. సో ఇక్కడ కూడా ఇంకా కొన్ని వేసి ఉంచి, ఇవన్నీ మన 2 ఫీట్ గ్రో బ్యాగ్స్ అండి, పెద్దవి ఇవి. ఇవన్నీ పెద్ద సైజువి 2 ఫీట్ 2x2 అండి. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా గ్రో బ్యాగ్స్, వాటి కింద స్టాండ్స్ అన్నమాట ఇవి, ఈ గ్రో బ్యాగ్ స్టాండ్స్ ఇవన్నీ. సో ఫైనల్గా అవి ప్లాంట్స్ అన్నీ కొత్తగా ఉంటున్నాయి కదా, ఇవి ఎందుకు మళ్ళీ రస్ట్ వచ్చింది, మళ్ళీ చూడడానికి లుక్ అంత బాగోదు, వీటికి కూడా పెయింట్ వేస్తే త్వరగా ఇరిగిపోకుండా, రస్ట్ వస్తే ఏంటంటే మళ్ళీ వర్షాలు పడే కొద్ది ఇవి స్టాండ్స్ ఇరిగిపోతాయండి. సో అలా కాకుండా ఏంటంటే మళ్ళీ మనం ఎప్పుడో తీస్తాం కదా, ఒకేసారి పెయింట్ వేసి పెట్టుకుంటే బెటర్ ఏమో అని చెప్పి ఆ ఒపీనియన్తో ఏంటంటే మొత్తం అయితే ఇలా వేసేసుకున్నాం అనమాట. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.